ఏపీ భవిష్యత్తు బాగుండాలంటే మరోసారి జగన్ సీఎం కాకూడదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 5 ఏళ్ల పాటు రైతుల సంక్షేమం మర్చిన జగన్ అధికారం పోగానే రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. బాపాలపురం నియోజకవర్గంలో 33,133 21,50,00,000 5 సంవత్సరాలైన పాలన చూసి ఒక భూతం ఏదైతే మనం శేషాల్లో పెట్టి బెరడా పెట్టి బీయించాం ఆ రోజు 2024 ఎన్నికల్లో మళ్ళీ ఆ భూతం బయటికి రావాలని ప్రయత్నం చేస్తా ఉంది. అంచేత మనం మళ్ళీ ఒక్క ఛాన్స్ అని ఆ రోజు 19లో మోసపోయినట్టుగా ఇంకొకసారి మీరు మోసపోయి పోనీలే పాపం అని మీరు ఆ మూత తీయడానికి ప్రయత్నం చేశారని కూడా బెరడా ముందు బయటకు వచ్చినట్టే మూత తీసుకునే వ్యక్తినే మింగేస్తుంది ఆ భూతం. ఎందుకంటే దానికి తెలియదు వీడు మంచోడు పాపం నన్నే కష్టపడి బయట తీసుకొచ్చాడన్న సంగతి తెలియదు. ఆ భూతానికి ఏది మంచి ఏది చెడు తెలియదు. మళ్ళీ అటువంటి ధ్వంసం ఉండకూడదు, అటువంటి విధ్వంసం మళ్ళీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండకూడదు అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి అని అంటే 5 సంవత్సరాల వాళ్ళ విధ్వంసకరమైనటువంటి ధ్వంసం ఏదైతే పరిపాలన ఉందో ఎప్పటికప్పుడు మనం కూడా ప్రజలకి చెప్తూ ఉండాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు వ్యవసాయానికి రైతుకి ఇంతటి అన్యాయాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారం పోగానే ఇవాళ రైతు పట్ల మొసలి కన్నీరు కారిచ్చి రోడ్డు మీదకి వస్తూ ఉంటే మరి దాన్ని తీవ్రంగా మనం కూడా ఖండించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది.